పల్నాడు జిల్లాలో ఇంధన సరఫరాపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నరసరావుపేట పరిధిలోని నకరికల్లు, రావిపాడు ప్రాంతాల్లో ఉన్న పలు పెట్రోల్ బంకులను సందర్శించి పరిస్థితిని స్వయంగా సమీక్షించారు. ఈ సందర్భంగా బంకుల్లో స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించిన కలెక్టర్ పెట్రోల్, డీజిల్ పై కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని యాజమాన్యాలను హెచ్చరించారు. ప్రజల్లో భయాందోళనలు పెంచే విధంగా వ్యవహరించవద్దని స్పష్టం చేశారు. వాహనదారులు కూడా అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయవద్దని సూచించారు. అధిక కొనుగోలు నిజంగా అవసరమైన వారికి ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ సంజనా సిన్హా, ఆర్డీఓ, ఎంఆర్ఓ సహా పలువురు అధికారులు తనిఖీల్లో పాల్గొన్నారు. కలెక్టర్ ఆకస్మిక తనిఖీలతో 2 రోజులుగా నో స్టాక్ బోర్డులు పెట్టిన కొన్ని పెట్రోల్ బంకులు సైతం మళ్లీ పెట్రోల్, డీజిల్ సరఫరా ప్రారంభమైంది. దీంతో వాహనదారులకు ఊరట లభించింది. డీజిల్ పెట్రోల్ ఆల్రెడీ విజయవాడ అంటే మేడం అక్కడ చాలా పాపం